birthday, Bharat. Happy birthday, baby. Happy birthday, baby. Happy birthday, baby. Baby Nana. Happy birthday, baby Cinderella. వెల్ ఈ వీక్ మొత్తం కూడా ఇట్లా ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోయినట్టే. స్టార్టింగ్ విత్ భరత్ బర్త్డే, సంక్రాంతి వస్తుంది, భోగి, సంక్రాంతి, కనుమ. బట్ అన్ఫార్చునేట్లీ ఫెస్టివల్స్ మాకు వీక్ డేనే వచ్చాయి. బట్ ఈ రోజు అయితే మంచిగా బిర్యానీ చేసాం. మీ ఇద్దరికి నచ్చింది. నేను ఐషాని కలిపి బిర్యానీ చేసాం. నీకు నచ్చిందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. అండ్ ఇంకా భరత్కి చాలా ఇష్టము మూవీస్ అంటే, దట్టు ఇంకా చిరంజీవి మూవీ అంటే ఇంకా ఇష్టము. సో అందుకని చెప్పి మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నాము. వీఆర్ గోయింగ్ ఫర్ మూవీ కంప్లీట్ కరెక్ట్ నేను తెలియదు. మన శంకర్ వరప్రసాద్. మన శంకర్ వరప్రసాద్ ఆ మూవీకి వెళ్తున్నాము. లెట్స్ గో. వెళ్దామా కన్నమ్మా? నో, ఇట్స్ నాట్ ఎ బెల్క్, ఇట్స్ లూలు లెమన్. నీకు నచ్చిందా? కొంచెం బిగ్ అయ్యాక నేను నీకు కొని పెడతాను. తీసుకో. నీకు కావాలా? సరే, నీ బర్త్డేకి ఒక బ్యాగ్ తీసిస్తా ఇట్లాంటిది. ఓకేనా? మూవీకి అవసరం లేదు నాన్న. నా దాంట్లో ఏముంది అనుకున్నావు? ఐమ్ జస్ట్ క్యారింగ్ యువర్ స్నాక్ బాక్స్. నా దాంట్లో ఏం లేదు. స్నాక్ బాక్స్ అండ్ యువర్ ఫోన్. ఇంకా నాకు గింబల్ పెట్టుకుంటా అంతే. I need gimbal because I'm a vlogger. Always. Yes. And dress వచ్చేసి కూడా this is my queen's pant. నేను ఇంకొక queen's pant కూడా ఆర్డర్ చేశాను. అది చూడండి. Is that the same one? సేమ్ ప్యాంట్ ఎందుకు కొనుక్కుంటానన్నా? వేరే ప్యాంట్. నాకు ఎంత నచ్చాయంటే ఇది 70% ఆర్గానిక్ కాటన్. జీన్స్ లో కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. నాకు అసలు ఈ మధ్య జీన్స్ కంఫర్ట్ లేక మానేసా అసలు జీన్స్ కొనుక్కోవడము. బట్ మళ్ళీ స్టార్ట్ చేశాను. నాకు బాగా నచ్చింది. ఇది ఇంకొక మోడల్. సో ఈ మోడల్ ఇలా. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే పర్ఫెక్ట్ సైజెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో దిస్ ఇన్సింగ్ మనం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు 28, 30 అట్లా. కొంచెం పెద్దగా అయితే నాకు అంత మంచిగా అనిపించదు. నా హైట్ కి కరెక్ట్ గా 28 కదా తీసుకునేది. ఇన్సిమ్ 28 తీసుకుంటే కరెక్ట్ యాంకిల్ వరకు వస్తుంది. మంచిగా కూడా ఉంటుంది. దిస్ ఇస్ మై న్యూ ప్యాంట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడే పెట్టేసి ఇంకా మూవీకి అయితే స్టార్ట్ అయిపోతాం. మూవీ నుంచి పటేల్ బ్రదర్స్కి వెళ్ళి కావాల్సిన వెజీస్ అన్ని తెచ్చేసుకున్నాము. సో ఈ లాంగ్ వీకెండ్ పెద్ద పనులు లేకుండా మోస్ట్ ఆఫ్ ద టైం ఐషానితోనే స్పెండ్ చేయాలి అనుకున్నాము. బికాస్ జాన్గా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ రోజే నాకు వర్క్ లేకుండా, ఐ మీన్ మార్నింగ్ నేను లేసి కాల్స్ తీసుకోకుండా ఉన్నది. వీకెండ్ లేదు, వీక్ డే లేదు, అసలు ఏమీ లేదు, అలాగే ఉంది. నేను అనుకున్నాము ఈ 3 day వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేద్దాము అని చెప్పి. అండ్ మా దగ్గర లెఫ్ట్ ఓవర్ జింజర్ హౌస్ ఉంది, అది కూడా చేసుకుంటున్నాము. అంతేనా ఐషాని? నీకు నచ్చిందా? ఐషాని చాలా ఎక్సైటెడ్ ఉండే జింజర్ బ్రెడ్ హౌస్ చేయడానికి. నేను అనుకున్నాను చేయడం చాలా ఇష్టమేమో అని చెప్పి. బట్ అన్నీ ఓపెన్ చేశాక నాకు అర్థమైంది దాంట్లో ఉన్న గమ్మీస్, ఇవి M&M's అండ్ ఇవి స్ప్రింకిల్స్, వాటికి ఎక్సైటెడ్ ఉంది రాదర్ దాన్ డెకరేటింగ్ చేయడం. అంతేనమ్మా? అండ్ మండే రోజు ఐషానికి ఇట్లా క్లీనింగ్ కూడా ఇష్టమే. క్లాజెట్ క్లీనింగ్ లేకపోతే ఏదైనా ప్యాంట్రీ క్లీనింగ్. మేము అనుకున్నాము ఇద్దరము ఓకే సాటర్డే సండే మంచిగా ఎంజాయ్ చేద్దాము అండ్ మండే ఒక 2 spaces ఏదైనా క్లీన్ చేద్దాము అని చెప్పి తను కూడా నాకు హెల్ప్ చేస్తా ఉంది. ఇద్దరం కలిసి అది కూడా చేస్తాం. అంతేనా ఐషాని? ఓకే. అరే ఫ్రూట్ అడిగా మళ్ళీ ఎందుకు వద్దవుతున్నావు? నువ్వు ఇట్లా ఆ జ్యూసులు ఇవన్నీ తాగుతుంటేరా మీ అమ్మమ్మ మాత్రం మీ అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతురా. లోపల వైట్ ఉంటుంది కదా. ఇండియాలో మంచిగా ఇట్లా పింక్ దొరుకుతాయి కదా, పింక్ చేయాలి. సియాటల్లో పింక్ ఉండే, సియాటల్లో కూడా పింక్ దొరికేవి. ఇక్కడ ఎప్పుడు నాకు ఓన్లీ వైట్ కనిపిస్తాయి.
వైట్ లేదు, పింక్ లేదు, అన్ని హెల్దీ తినేయమ్మా. ఐషానికి డ్రాగన్ ఫ్రూట్ ఇష్టం అని చెప్పి చిన్న రోజు తీసుకొని వచ్చేవాడు మేము ఇండియా వెళ్ళినప్పుడు 3 or 3.5 అట్లా ఉన్నప్పుడు. దాని తర్వాత చాలా రోజులు ఇది వచ్చేసాక వాడు డ్రాగన్ ఫ్రూట్ కూడా తెచ్చుకొని తినలేదంట. నీకు గుర్తుంది ఐషు, మనం బాక్స్ లో కూడా పెట్టుకొని వచ్చుకున్నాం ఇండియా నుంచి వచ్చేటప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్. Yes. Yummy dragon. I want to eat with my hand. ఓకే. Dragon. No? Yum. స్విమ్మింగ్ వెళ్తున్నావు కదా, నేను వచ్చే వరకు నీకు రాజ్మా తర్వాత పులగము పచ్చి పులుసు చేస్తాను. నువ్వేం తింటావు? ఏమి ఇష్టం నీకు? రాజ్మా ఇష్టమా? ఓకే. రాజ్మా ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ కర్రీ. చేయడం కూడా చాలా ఈజీ. మీరు బటర్ ఆర్ ఆయిల్ దేంతో అయినా చేయొచ్చు. నేను బటర్ యూస్ చేస్తున్నా. రెగ్యులర్ అన్నిట్లా లాగానే ఆనియన్, టొమాటో అండ్ దాంట్లో కావాల్సిన డ్రై స్పైసెస్ అవన్నీ వేసేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా కుక్ అయిపోయాక మనం మసాలాస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేనైతే కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, కొంచెం కారం వేస్తాను. అది కూడా మంచిగా కుక్ అయ్యాక ఆల్రెడీ మంచిగా బాయిల్ పెట్టుకున్న రాజ్మా యాడ్ చేసేసి స్లో కుక్ చేస్తాను. కొద్దిగా కూర తీసి ఐషానికి పెట్టి దాంట్లో ఇంకొంచెం చిల్లీస్ యాడ్ చేసేస్తాం మా కోసం. భరత్ ఐషాని వచ్చేసేలోపు ఐ విల్ మేక్ దిస్ రాజ్మా అండ్ ఆల్సో రోటీస్ కూడా కాల్ చేసి పెట్టేస్తాను. నాకు అంత మంచిగా రోటీస్ రావు, ఐ మీన్ మెత్తగా రావు. అందుకే కాస్కోలో ఇట్లా ఆర్గానిక్ అన్కుక్డ్ రోటీ ఉంటే తీసుకొని వచ్చాను. తను స్విమ్మింగ్కి వెళ్ళింది. స్విమ్మింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు వెళ్ళే ముందు సంథింగ్ ప్రోటీన్ ఫుడ్ అయితే కంపల్సరీ ఎవ్రీడే తనకి పెడతాను. ఈ రోజు ఇట్లా ఎగ్ కూడా పెట్టద్దు అని చెప్పింది మా మమ్మీ. అందుకని చెప్పి రాజ్మా చేస్తున్నా. రాజ్మా కూడా తనకు చాలా నచ్చుతుంది. అండ్ కమింగ్ టు మై హెయిర్, ఇలా చిన్న పిలకలు కనిపిస్తున్నాయి కదా, లేయర్స్ చేయించుకొని జడాలుకున్నప్పుడు ఇలా పిలకలు వస్తాయి. ఇది ఒకటి డౌన్ సైడ్. మనం లేయర్స్ చేయించుకుంటే, నేను ఇందాక వీడియో రికార్డ్ చేసినప్పుడు నోటీస్ చేయలేదు, నాకు తర్వాత ప్రామినెంట్ గా కనిపిస్తూ ఉన్నాయి. రాజ్మాని ఆల్రెడీ సోక్ చేసి ప్రెషర్ కుక్ చేసి పెట్టుకున్నాను. వెల్ కుక్డ్ రాజ్మా అయితే టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. ఐషానికి అందరం కలిసి కూర్చొని తినడం ఇష్టము, ఎస్పెషల్లీ ఇట్లా వీకెండ్స్. అందుకే టేబుల్ కూడా సెట్ చేసి పెడుతున్నా వాళ్ళు వచ్చేవరకు. చూడమ్మా, ఏమైందా? ఏం కాదు, కుండోలు ఇట్లా అతుక్కోవాలి. ఏం కాదు, ఇట్స్ ఓకే నాన్న, ఏం కాదు. నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను, చేసుకురా. ఎందుకంటే మొత్తం క్లోరిన్. సరే చేసుకురా. టూ పెట్టినా అది తిందు, దానికి 1 జస్ట్ 2 పెడుతున్నా. మళ్ళీ అందరికి 2 పెడుతున్నా. లంచ్ అయిపోయింది. నచ్చిందా మీ ఇద్దరికి? మంచిగా చాలా బాగుంది. అలిసిపోయారు. సండే రోజు స్విమ్మింగ్, యాక్చువల్గా ఐషాని వెడ్నెస్డేస్ వెళ్తుంది. లాస్ట్ వెడ్నెస్డే తనకి ఐకి కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది, అందుకే సండేకి పోస్ట్పోన్ రీస్కెడ్యూల్ చేశాను క్లాస్. వాళ్ళు వచ్చే వరకు మంచిగా లంచ్ కూడా అయిపోయింది. అండ్ ఇంకా ఇప్పుడు కొంచెం స్నానం చేసేసి నేను ఆల్రెడీ స్టేట్లో ఒక షర్ట్ ఆర్డర్ చేశాను. అది పికప్ వచ్చిన 24 hours లోపే వెళ్ళి తెచ్చుకోవాలి, లేకపోతే అది వెళ్ళిపోతుంది. లాస్ట్ టైం నాకు అంతే అయింది. సో వెళ్ళి తీసుకొని వచ్చుకుంటా. అండ్ బెర్రీస్, మీరు ఇది పైది తీసేసి మంచిగా బేకింగ్ సోడా ఆర్ సాల్ట్ అట్లా వేసి వాష్ చేసేసుకొని డ్రై చేసేసి లోపల పెడితే 1 week వరకు బెర్రీస్ ఏమీ పాడవు. నేను అన్నీ ఒకేసారి వాష్ చేసి పెడతా. ఐషానికి బెర్రీస్ చాలా ఇష్టము, ఒకేసారి వాష్ చేసి పెడితే పని కూడా తగ్గిపోతుంది. కొరియర్ వచ్చింది కదా, అందులో ఐషానికి మంచిగా స్వీట్స్ వచ్చాయి. ఆమె ఎంజాయ్ చేస్తుంది. నా కోసం రేగి వడలు. అండ్ మీకు ఇంతకుముందు చెప్పా కదా, ఇట్లా యానివర్సరీకి మా మమ్మీ బ్యూటిఫుల్ పటోలా నా కోసం ఇట్లా పంపించాలి అనుకుంది. త్రూ సౌక్ ఏదో నేను సోర్స్ చేశాను అని చెప్పి. అండ్ దానికోసం అయితే నేను ఇట్లా, నాకు తెలిసి నా పెళ్ళి తర్వాత ఇంత హెవీగా డిజైన్ చేయించిన బ్లౌజ్ అది.
సో పింక్ కలర్ నా దగ్గర ఉన్న పట్టు చీరలు అట్లా అన్ని పైతని సారీ అన్నిటి మీద కూడా వేసుకోవచ్చు. ఇట్లా బార్డర్ లో పింక్ ఉన్న ఫ్లవర్స్ పింక్ ఉన్న. సో బ్లౌజ్ అంతా ఇలా ఉంటుంది. హ్యాండ్స్ కి కూడా ఫుల్ గా మంచిగా వర్క్ చేయించుకున్నా. నాకే అనిపించింది చాలా ఆల్మోస్ట్ ఒక 10-11 ఇయర్స్ తర్వాత చేయించుకున్నా ఇలా అని చెప్పి. అండ్ దీనికి బ్యాక్ మీరు ఇలా చూస్తే త్రూ అవుట్ ద బ్లౌజ్ కూడా చూపిస్తా అప్ క్లోజ్. బ్యూటిఫుల్ ఉంది బ్లౌజ్. సో హ్యాండ్స్ అంతా ఇలా వర్క్ అండ్ మీరు ఫ్రంట్ చూస్తే బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంటుంది. సారీ వచ్చేసి డీప్ పర్పుల్, అక్కడక్కడ పింక్ కలర్ కాంబో కూడా ఉంది దీంట్లో. అండ్ బ్యాక్ ఆఫ్ ద బ్లౌజ్ కూడా ఇలా. దిస్ బ్యూటిఫుల్ టాజల్స్. కమింగ్ టు ద సారీ, నాకు టాజల్స్ భలే నచ్చాయి. చాలా బాగా చేపించారు టాజల్స్, చిలుకలు వచ్చి. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ పటోలా సారీ. సో సారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది. నేను ఎప్పుడు అనుకునేదాన్ని వాట్ ఇస్ ద స్పెషల్ పటోలాలో ఎట్లా ఉంటుంది అని చెప్పి నేను ఎప్పుడు తీసుకోలేదు. బట్ ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. మన పట్టు ఎలా ఉంటుందో, నాలాగా పటోలా లేకుండా ఫస్ట్ టైం కొనాలి అలా అనుకుంటే ప్యూర్ సిల్క్, ప్యూర్ మల్బరీ సిల్క్ పటోలా కూడా. అండ్ ఈ వీవింగే వాళ్ళ స్పెషాలిటీ. సో చాలా బాగుంది సారీ మొత్తం కూడా. నాకు సారీలో సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది, అది వద్దు అని చెప్పి నేను అడిషనల్ పట్టు క్లాత్ తీసుకొని ఇట్లా వర్క్ చేయించాను. బాగుంది చాలా. ఇన్ కేస్ మీరు ఇట్లా ఈ సారీ ఏదైనా పర్చేస్ చేయాలి అంటే ప్లీజ్ డిఎం us on సౌఖ్యత. సో పటోలా నేను ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ టైం కంకటాల షాప్లో చూసాను పటోలా. నేను యుఎస్కి కూడా రాకముందుగా, యుఎస్కి వచ్చాకనే నేను పటోలా చూసి నేను ఒక సారీ కొనుక్కోనికి వెళ్ళినప్పుడు మా అమ్మకు చూపించా, ఈ చీర భలే ఉంది, నాకు ఇది కావాలి అంటే. వాళ్ళని మేము ప్రైస్ అడిగితే ఎంత ఈ సారీ అంటే 1.5 lakh అని చెప్పాను. మా అమ్మ 1.5 lakh ఏం వద్దులే, దీనికి అంత లేదు అని చెప్పి నాకు కొరియలేదు అప్పుడు. బట్ నాకు అప్పటి నుంచి ఉండేలాంటి సారీ ఒకటి తీసుకోవాలి అని చెప్పి. అది 1.5 lakh ఏంటి అంటే డబుల్ ఇక్కత్ పటోలా. మీరు సింగిల్ ఇక్కత్ అంటే మీకు అరౌండ్ 28 అట్లా నుంచి స్టార్ట్ అవుతుంది. డబుల్ ఇక్కత్ పటోలాలో కూడా దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ మోటివ్స్, ఇక్కత్, అది ఎన్ని సింగిల్ ఇక్కత డబుల్ ఇక్కత వీవింగ్, దాన్ని బట్టి మనకు ప్రైస్ మారుతూ ఉంటుంది. అండ్ చెప్పినట్టు అన్ని శారీస్లో కూడా ప్యూర్ మల్బరీ సిల్క్తో ఉంటాయి. వాటి ఫస్ట్ కాపీస్ ఎలా ఉంటాయి మనకు అర్థమైపోతుంది. మన పట్టు చీర పట్టుకుంటే మనకు ఎలాంటి ఫీల్ ఉంటుంది, మంచి మల్బరీ సిల్క్ శారీ పట్టుకుంటే మీకే అర్థమైపోతుంది. అండ్ దీనికి తగ్గట్టుగానే ఇట్లా బ్యాంగిల్స్ కూడా పంపించారు. నాకు అనిపించింది ఇంత బ్యూటిఫుల్ కాంబో ఇట్లా ఏదైనా మంచిగా ఉగాదికి వేసుకుందాంలే. ఉగాది ఇన్ కేస్ వీక్ డే వచ్చినా కూడా హాలిడే పెట్టుకొని మరి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటాం, న్యూ ఇయర్ కదా. ఇలా 2 కాంబినేషన్ కలిపి మా పెద్దమ్మ వెళ్ళి తీసుకొని వచ్చింది నా కోసం. మా అమ్మ చెప్తుంది ఇట్లా గ్లాస్ బ్యాంగిల్స్ బాగా కనిపిస్తున్నాయి, మట్టివి చాలా మంచిగా ఉన్నాయని చెప్పి. ఇలా పెట్టి పంపిస్తే, మనకి ఇలాంటి బాక్స్లో పెట్టి పంపిస్తే ఏవి పగలకుండా ఏం లేకుండా మంచిగా వచ్చేస్తాయి, కొరియర్ అయినా కూడా సరే. సో దిస్ ఈజ్ అబౌట్ మై పటోలా సారీ. ఇంకా ఇప్పుడు నేను రెడీ అయ్యి వెళ్ళి షాప్కి వెళ్ళి నా టాప్ పిక్ చేసుకొని రావాలి. రెడీ అయిపోయాము. బాగా చల్లగా అయిపోయింది మళ్ళీ వెదర్. కొన్ని రోజులు మంచిగా ఉంటాయి, బట్ మళ్ళీ మంచిగా బాగా చల్లగా అయిపోయింది. సో పిక్ చేసుకొని పక్కన మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు మేము కలిసి ఇక్కడ ఒక చిన్న పిల్లలది లాస్ట్ వర్డ్స్ ఆఫ్ సిటోపియా అని ఉంది. సో అక్కడికి కూడా తీసుకెళ్దాము, కాసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా వాళ్ళు అంటున్నాము. నేను ఐషాని రెడీ అయిపోయాం, భరత్ కూడా రెడీ అయిపోయి వస్తే ఇంకా వెళ్ళిపోతాం. మీ ఇద్దరు బయలుదేరరా? మీ ఇద్దరిలో 10 కూడా క్లోజ్ చేసేటట్టుంది. అరే అట్లా తీసుకెళ్తాను చెప్తా. సరే పద, లెట్స్ గో, అలాగే వెళ్ళిపోదాం పద. నేను ఇంతకు ముందు చెప్పా కదా, ఐషాని భరత్ని టు ద కోర్ విసిగిస్తుందని. ఇవే పడుకొని ఎవరైనా ఇలా సాక్స్ వేపించుకుంటారా? నీకు అస్సలు భయం లేదు ఐషాని. లే, దగ్గొస్తుంది.
ఉన్నాను అన్ని టైం అయినప్పుడు అది ఆల్రెడీ స్టేట్ లో కూడా బుక్ కొనుక్కుంటాను. అరే ఆల్రెడీ స్టేట్ లో బుక్ చేయడందిరా. నీకు చలి పుట్టడం లేదరా? రారా మీ ఇద్దరు సెఫారాలోకి. నువ్వు వెళ్ళు, మీ ఇద్దరు ఇక్కడ ఆడుకుంటాం. థ్యాంక్ యూ, నాకు కూడా టైం కావాలి. జస్ట్ ఒక 5 minutes అలా షాప్ చేసుకుని బయటికి వచ్చేలోపు ఇద్దరు సెఫారాలోకి వచ్చారు కింద పడ్డామని చెప్పి. మళ్ళీ ఎత్తుకొని తీసుకొని వస్తూ ఉన్నాను. ఇంకా తనని సంధాయించుకుంటూ లేదులేమ్మా అని చెప్పి. ఏం చేస్తున్నారు? మీకు ఎక్కడికి వచ్చిన సాక్స్ లో గోలే ఉంటుంది మీ ఇద్దరితో. నాకు కూడా చాలా భయం రా. సిటోపియాకి మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము. సో ఐషాని, దేవ్ ఇద్దరు చాలా మంచిగా ఆడుకున్నారు. దే రియలీ హ్యాడ్ వెరీ గుడ్ టైమ్ అసలు. ఐషానికి రాజ్మా కర్రీ చాలా నచ్చిందంటే ఇట్లా చపాతీతో. నాకు మళ్ళీ కూడా అదే కావాలి అని చెప్పి పెట్టించుకొని తింటుంది. మెల్లగా నాన్న, మెల్లగా. బట్ కానీ ఇందాక నేను సెఫోరా వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు కదా, తినకి కొంచెం చిన్న స్క్రాచ్ అయ్యింది. నీకు రాదు కదా, కొద్దిగా స్క్రాచ్ అయింది, చేతికి దెబ్బ తగిలింది. తగ్గిపోతుందిలే నాన్న, తగ్గిపోతుంది. అందుకే కొంచెం అప్సెట్ ఉంది. బట్ మేము వెళ్ళిన ప్లేస్లో ఉన్నంతసేపు తనకి చెయ్యి నొప్పి ఏం గుర్తు రాలేదు. చాలా నచ్చింది, చాలా ఆడుకున్నారు అసలు పిల్లలు. బాగా నచ్చింది కదా ఆశమ్మ నీకు? వర్త్ ఎవ్రీ పెన్నీ. మనం టికెట్కి ఎంత పే చేస్తామో అంతకి మింత ఎవ్రీ పెన్నీ వర్త్ అసలు. చాలా బాగా ఆడుకున్నారు. అండ్ ఇంకా ఐషానికి తినిపించేసి నేను నా టాప్ కూడా పిక్ చేసుకున్నా. ఒక టాప్ పిక్ చేసుకున్నా కదా ఆల్రెడీ స్టేట్ లో. ఏమన్నా ఒకటి పెన్నీ, నికెల్, డైమ్, క్వార్టర్. నేను ఆల్రెడీ స్టేట్ లో ఒక టాప్ పిక్ చేసుకున్నా కదా, అది చాలా బాగుంది, బాగా నచ్చింది. సో నేను ఐషానికి ఇప్పుడు చెప్తున్నా, నువ్వు కూడా ఇట్లా ఎల్లో కలర్ ని కూడా కొంటానన్న. వెల్ పెయిర్ విత్ ఏదో జీన్స్ ఆర్ మంచిగా షార్ట్ తో పెయిర్ చేసుకుందాం, మన ఇద్దరం వేసుకుందాము, మనం ట్విన్నింగ్ చేద్దాము అని చెప్పి నువ్వు ఓకే చెప్పావు కదా నాన్న. ఐషమ్మ, నాన్న కోపం వచ్చిందంటే నీ మీద నేనేమని పిలుస్తాడు? చాలుతున్నది ఏమనమ్మా? అమ్మ కోపం వచ్చిందంటే నీ మీద ఏమని పిలుస్తుంది అమ్మా? సరే. అమ్మకు నీ మీద ఇష్టం వచ్చిందంటే ఏమని పిలిచిద్ది? అండ్ రేపు కూడా హాలిడేనే. తలుచుకుంటేనే అబ్బా సండే అయిపోయింది, ఇంకా మండే ఒక్క రోజే ఉంది, మళ్ళీ ట్యూస్డే నుంచి రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. కానీ రేపు నాకు మార్నింగ్ డెంటల్ అపాయింట్మెంట్ కూడా ఉంది 8 o'clockకి. సో నేను డెంటల్ ఆఫీస్కి వెళ్తే ఐషాని, భరత్ ఏమో బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి వెళ్ళి వాళ్ళిద్దరు మంచిగా నేను లేకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తారంట. ఏం బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి వెళ్తున్నారా మీరు? డోనట్స్ అన్నారు కదా ఇందాక. ఓకే, నాకు నీకు బాగా నచ్చితే ఏదైనా
సంథింగ్ ఎగ్ శాండ్విచెస్ అలా ఏమైనా ఉంటే నాకు తీసుకొని రండి, ఓకేనా? ఐఎమ్ నాట్ ఏ డోనట్ ఫ్యాన్. సో ఇది నేను చెప్పిన షర్ట్ నాకు చాలా నచ్చింది. క్రాప్ షర్ట్, ఇట్లా ఫుల్ కాదు, క్రాప్ ఉంది అండ్ మంచిగా ఇట్లా ఎంబ్రాయిడరీ అండ్ ఈ సార్ట్ ఆఫ్ హ్యాండ్స్ నాకు బాగా అనిపించింది. ఆల్రెడీ స్టేట్ నాకు అనిపిస్తుంది లిటిల్ ఎక్స్పెన్సివ్ సైడ్ అని చెప్పి. కదా, లిటిల్ ఎక్స్పెన్సివ్ కానీ బాగుంటుంది, చాలా స్టైల్ ఉంటుంది. స్టైల్ ఉంటే కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇట్లా సేల్ ఉన్నప్పుడు ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బై 1 get 1 half ఆఫ్ ఉంటుంది, 50%. అలా చాలా సార్లు కొనుక్కొని నేను కొద్దిగా సేవ్ చేద్దాం అనుకున్నా. ఒక్కటంటే ఒకటి కూడా నచ్చదు నాకు ఆ టైంలో. ఫుల్ ప్రైస్ ఉన్నప్పుడు నాకు మంచిగా ఏదైనా నచ్చి అబ్బాయి ఇది చాలా బాగుంది కదా అనిపిస్తుంది. టూ మచ్ ఏమి షాప్ చేయదు, కావాల్సిన వరకే తీసుకుంటా. ఇది చాలా రోజులు అయింది నేను ఇట్లా ఏదైనా షర్ట్స్ అట్లా తీసుకొని కూడా మంచిగా అనిపించింది. ఐషాని నిద్రపోయింది, ఇల్లంతా కూడా గందరగోళం ఉంది. బట్ స్టిల్ మేము అనుకున్నాం ఓకే ఇప్పుడైతే మేము ఏమీ క్లీన్ చేయము, లెట్స్ వాచ్ సంథింగ్ అని చెప్పి ఏదైనా. నేను ఏదో స్టార్ట్ చేసాము మేము యాక్చువల్గా ఒక మూవీ 9:30 వరకు చూస్తాము. 9:30 ఈజ్ ఆర్ టైం. ఇంకా 9:30 తర్వాత చూడము, ఆపేసి పోయి మంచిగా నిద్రపోతాం. ఈరోజు కూడా టైం అరౌండ్ ఒక 7:30 అలా అవుతుంది. ఆ మూవీ ఫినిష్ చేసేసి అయిపోతుంది. ఇంకా రేపటి నుంచి యాజ్ యూజువల్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది కదా. ఇంకా రేపు ఉంది కదా, ఉంది రేపు ఉంది. బట్ స్టిల్ రేపు మార్నింగ్ డెంటల్ అపాయింట్మెంట్, మనం ఇంటికి వచ్చేలోపు సగం డే అయిపోతుంది. కొద్దిగా మీల్ ప్రెప్ చేసుకొని పెట్టుకునేటప్పుడు ట్యూస్డే వచ్చేస్తుంది కూడా. సో ఈ బ్లాగ్ మొత్తం చూస్తే ఈమెతో ఉన్న స్నిప్పెట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య అసలు చాలా, తను కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి బిజీ అయిపోయింది, ఏవో ఒక క్లాసెస్ అవన్నీ కూడా. యూజువల్గా ఐషానికి మంచిగా టైం సండే ఉంటుంది, సండే మొత్తం బాగానే టైం ఉంటుంది. అండ్ ఈ లాంగ్ వీకెండ్ బాగానే వీళ్ళకు బాగానే హాలిడేస్ వస్తాయి. అప్పుడు మనం ఆఫ్ అట్లా ఏమి పెట్టాం కదా. యూజువల్గా హాలిడేస్ ఉన్నా కూడా వీళ్ళు ఎప్పుడైనా సిక్ అవుతానో దేనికో దానికి అట్లా పెట్టుకుంటూ ఉంటాము. సో ఈ లాంగ్ వీకెండ్ మొత్తం ఎక్కడికో దగ్గరికి వెళ్తూనే తింటూ ఆడుతూనే మంచిగానే టైం స్పెండ్ చేసాం. చాలా మంది నాకు చెప్తారు టీవీ పెట్టకుండా ఎక్కువ ఏం యాక్టివిటీస్ చేయొచ్చు అని చెప్పి. తిను 5 year old కాబట్టి మేము ట్యాగ్ గేమ్ ఆడతాము. తర్వాత బాగా పెయింటింగ్ చేస్తుంది. కంపల్సరీ ఒక 15 minutes 20 minutes ఏమైనా అడిషన్స్ సబ్ట్రాక్షన్స్, తర్వాత ఇంకా లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇట్లాంటివి కొంచెం సేపు చేపిస్తే తను బాగానే అలసిపోయి ఐ నీడ్ ఏ బ్రేక్ అని చెప్పి పైకి వెళ్ళిపోయి కాసేపు ఆడుకుంటుంది. తర్వాత ఫోనిక్స్ కొన్ని ఏమైనా బుక్స్ మేము చదివిస్తాము. అండ్ ఇప్పుడు చిన్న చిన్న బుక్స్ ఉంటాయి కదా, తను చదువుకోవడం స్టార్ట్ చేస్తుంది. కార్లో కూడా నన్ను చాలా మందికి కార్లో మొబైల్ లేకుండా ఎలా అని చెప్పి, ఇది నేను చెప్పలేను అది ఎలా అన్నది. మాకు ఫస్ట్ నుంచి నాకు అలవాటు లేదు, తనకు నేను అలవాటు చేయలేదు. నాకు ఇవ్వాలి, నా బ్రెయిన్లో తను ఎంత అల్లరి చేసినా ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ లేకుండా ఉండే. సో అందుకే నేను ఎప్పుడూ ఇవ్వలేదు. ఇప్పుడు అయితే బుక్స్ తెచ్చుకుంటుంది, చిన్న బుక్స్ తెచ్చుకొని చదువుతుంది. ఒక్కొక్కసారి ఎక్కడైనా స్ట్రక్ అయినప్పుడు మమ్మల్ని అడుగుతుంది ఈ వర్డ్ ఏంటి ఆ వర్డ్ ఏంటి అని చెప్పి మేము హెల్ప్ చేస్తాము. అండ్ అది కాకుండా బయట ఆడుతుంది, శాండ్ ప్లేడ్, ఇంకా బాగా శాండ్ ఆడుతుంది, ప్లేడ్ ఆపేసిందంట. ఇంకా బాగా అంటే కుకింగ్, ఎంత మంచిగా మాట్లాడుకుంటూ అట్లా మేము చేసుకుంటాం. దీని తర్వాత ఇదేం వేయాలమ్మా, దాని తర్వాత అదేం వేయాలి అట్లా అని చెప్పి తర్వాత కుక్ చేసే వరకు మొత్తం ఉంటుంది. తను అట్లా బోర్ కూడా ఫీల్ అవ్వదు. సో ఇట్లా ఈ 3 days మేము మంచిగా టైం స్పెండ్ చేసాము, తనకి బోర్ కొట్టకుండా. ఎట్ ది సేమ్ టైం మేము ఎగ్జాస్ట్ అవ్వకుండా ఈ కుకింగ్ అన్నది, లేకపోతే చిన్న చోట్స్ చేయడం, ప్యాంట్రీ క్లీన్ చేసుకుంటున్నా, క్లాజెట్స్ క్లీన్ చేస్తున్నా, బట్టలు ఫోల్డ్ చేస్తున్నా కూడా అన్నిట్లో తనని ఇన్వాల్వ్ చేస్తాము. తన బట్టల వరకు తనకు నేను ఏదో చూపిస్తా ఇలా ఫోల్డ్ చేయాలమ్మా అని చెప్పి తనకు వచ్చిన వరకు తను ఫోల్డ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. హోల్ అండ్ సోల్ మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.